హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకి వచ్చేసి సివిల్ ఎస్ఐ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ చేశారు, అన్న ఆల్ ఎస్ఐస్ గురించి చెప్పన్నా, ఆల్ ఎస్ఐస్ గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, హైట్, దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, వాళ్ళు చేసే డ్యూటీలు, శాలరీ, ప్రమోషన్ అన్నీ కలిసి ఒక్కొక్క వీడియోలో చేయన్నా. ఆ విధంగా చేస్తే కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి మాలాంటి యాజ్ ఫ్రెండ్స్కి చాలా ఉపయోగపడుతుందన్న అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేశారు. సో సరే, మీ అందరి కోసం అందరూ అడిగినటువంటి వీడియోలు ఇప్పుడు వరకు చేసాం. సో మీరు కూడా అడిగినటువంటి వీడియో ఎందుకు చేయకూడదని చెప్పేసి మీకోసం అయితే ఈ వీడియో చేస్తానమాట. ఇప్పుడు సివిల్ ఎస్ఐ గురించి చేస్తానమాట. సివిల్ ఎస్ఐ గురించి చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కాక ఫస్ట్ టైము మన ఛానల్ కాక చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి ఇప్పుడు మనం ఆగస్టు 15కి వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఈ సివిల్ ఎస్ఐస్ అనేవి దగ్గర చూసుకుంటే 182 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. 182 పోస్టులు అనేవి ఈ సివిల్ ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే ఉండాలండి. డిగ్రీ అనేది ఉండాలన్నమాట. డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ అనేది ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలన్నమాట. అది ఎంటెక్, బీటెక్, బిఏనా, బీకామా, బీఎస్సీయా, ఏదైనా సరే ఒక డిగ్రీ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది ఉండాలి. సెకండ్, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ కాక చూసుకుంటే సాధారణంగా ఎస్ఐకి అనేది 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అనేది ఉంటుంది అనమాట. ఇది 2018లో ఒక 2 ఇయర్స్ పెంచారు. తర్వాత మొన్న 2022లో అభ్యర్థుల కోరిక మేరకు మరో 2 ఇయర్స్ పెంచారు. కాబట్టి సుమారుగా చూసుకుంటే ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 29 ఇయర్స్ అనేది ఉందన్నమాట. 29 సంవత్సరాల వరకు మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అనుకుంటామో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 34 ఇయర్స్ వరకు ఈ ఎస్ఐ జాబ్కి, సివిల్ ఎస్ఐ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఈ సివిల్ ఎస్ఐకి మేలు, ఫిమేల్, మళ్ళీ మా కోసం చెప్పలేదన్నా అని చెప్పేసి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అంటున్నారు. సో ఈ వీడియో మీ అందరికీ అనమాట. ఇటు మేల్ కానీ ఫిమేల్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్ ఉండాలన్నమాట. 167.6 సెంటీమీటర్స్ వీళ్ళు ఉండాలి. ఇక ఉమెన్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 86.3 ఉండాలి. ఎక్స్పెన్షన్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి. ఉమెన్స్ వచ్చేసి వెయిట్ అనమాట 40 కేజీలు తగ్గకుండా ఉండాలి. 40 కేజీస్ తగ్గకుండా వెయిట్ అనేది ఉండాలన్నమాట. ఇది క్వాలిఫికేషన్, ఏజ్, అదేవిధంగా హైట్కి అయిపోయిందనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ జాబ్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అర్థమెటిక్, రీజనింగ్ 100 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 100 మార్క్స్ అనమాట. 200 మార్క్స్ ఉంటుంది అనమాట. ఈ 200 మార్క్స్లో ఓసీ అభ్యర్థులు 40% అనేది రావాలి. 40% అంటే 200కి 80 మార్కులు రావాలన్నమాట. బీసీ అభ్యర్థులు 35% అంటే ఒక 70 మార్కులు రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 30% అంటే ఒక 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారన్నమాట. ఈ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో 3 రకాల ఈవెంట్స్ ఉంటాయి. 1600 మీటర్స్ ఈవెంట్స్, అదేవిధంగా 100 మీటర్ ఈవెంట్స్, లాంగ్ జంప్. కంపల్సరీగా ఈ 1600 మీటర్స్ అనేది క్వాలిఫై అవ్వాలండి. క్వాలిఫై వచ్చేసి 8 నిమిషాలు ఇచ్చారు మనకి. 8 నిమిషాలు అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్వాలిఫై అనేది 8 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇక 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ, 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ ఏదో ఒక ఈవెంట్స్ క్వాలిఫై అయితే సివిల్ ఎస్ఐకి రాసుకోవచ్చు అనమాట. కంపల్సరీ 1600 మీటర్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఈ మిగిలిన వాటిలో ఏదో ఒకటి అయిపోతే సరిపోతుంది అనమాట. ఇంకా 100 మీటర్స్ 15 సెకండ్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయండి. 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఎస్ఏ రైటింగ్ రాయటం అటువంటిది అనమాట. అందులో క్వాలిఫై సరిపోతుందండి. జస్ట్ క్వాలిఫైకి అందులో ఎటువంటి మార్క్స్ అనేవి యాడ్ అవ్వగానే అవి అయితే క్వాలిఫై అవ్వాలి. అవి క్వాలిఫై అయితేనే మాత్రమే ఇక థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ ఏదైతే ఉందో ఈ థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ అనేది వాల్యుయేషన్ అనేది చేస్తారనమాట. ఇక ఈ సివిల్ ఎస్ఐకి థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ గుండెకాయ లాంటిది. మన జీవితాన్ని మార్చేది ఈ థర్డ్, ఫోర్త్ పేపర్సే. మిగిలిన అన్ని క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్, తెలుగు క్వాలిఫై అయితే సరిపోతుంది. అదేవిధంగా ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. గ్రౌండ్ మార్క్స్ అవసరం లేదు.
ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అనేవి కలపరు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి అది. ఓకేనా. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఫోర్త్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ 400 మార్కులు అనమాట. అదే 200 మార్క్స్ 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్, 3 అవర్స్ టైం ఉంటుంది. అలా 2 పేపర్లకి మొత్తం మీద 400 మార్కులు, 400 మార్కులకి పేపర్ అనేది నడుస్తుంది అనమాట. ఇందులో ఎవరికైతే 160 అబవ్ మార్క్స్ 260 అబవ్ 260 మార్కులు అబవ్ వస్తాయో, ఈ 260 మార్కులు అబవ్ వచ్చే వాళ్ళకి సివిల్ ఎస్ఐకి హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి 270 280 లాస్ట్లో గతంలో చూసుకుంటే 320 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. 320 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కన్ఫామ్గా జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది. కాబట్టి కన్ఫామ్గా జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు కన్ఫామ్గా అదనమాట, కన్ఫామ్గా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. 260 మార్కులు వచ్చినా ఒక్కోసారి జాబ్ రాకపోవచ్చు. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎవరు చెప్పలేం. కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ పేపర్ని బట్టి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్స్ పెరిగితే, ఎగ్జామ్ టఫ్గా ఉంటే కట్ ఆఫ్లు అనేవి తగ్గుతాయి అనమాట. ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లు ఉంటాయండి. ప్రాసెస్లో మెడికల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ మెడికల్ టెస్ట్లో ఐ టెస్ట్ అని చెప్పేసి, ఇయర్ టెస్ట్, హార్ట్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లో, యూరిన్ టెస్ట్లో, షుగర్, బీపీ మొత్తం అన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత ట్రైనింగ్ పంపిస్తారు. ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ఇస్తారండి. స్టైఫండ్ అనేది ఇస్తారన్నమాట. లాస్ట్ టైం 7,500 ఇచ్చారు. కానిస్టేబుల్కి 12,000 చేశారు. కాబట్టి ఇప్పుడు 15,000 చేస్తారా లేకపోతే 20,000 అబోవ్ చేస్తారా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అంటే లాస్ట్లో పీఓపీ ఉంటుంది, పాసింగ్ అవుట్ పీరియడ్ ఉంటుంది. పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతారు. ఈ డ్యూటీలో జాయిన్ అయిన కాడ నుంచి మనకి శాలరీ అనేది ఇస్తారండి. శాలరీ అనేది ఇస్తారు. ప్రజెంట్ బేసిక్ వచ్చేసి 44,570 రూపాయలు ఉందండి ప్రజెంట్. ఈ పే స్కేల్ కాక చూసుకుంటే ప్రజెంట్ 44,570 నుంచి 1,27,480 రూపాయలు ఉంది. 1,27,480 రూపాయలు అయితే ఉంది. సరాసరిగా మనకి హెచ్ఆర్ఏలు కానీ, డిఏలు కానీ, అడిషనల్ హెచ్ఆర్ఏ మొత్తం అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే ఒక 60 నుంచి 65,000 రూపాయలు మనకి చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. 60 నుంచి 65,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇది శాలరీకి సంబంధించింది. ఇక ప్రమోషన్ విషయానికి వచ్చేస్తే ఎస్ఐ నుంచి సిఐ అవుతారు. సిఐ నుంచి డిఎస్పీ అవుతారు. డిఎస్పీ నుంచి ఏఎస్పీ, ఏఎస్పీ నుంచి ఎస్పీ. ఆ విధంగా ఈ ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. తప్పనిసరిగా చూసుకుంటే ఒక 8 ఇయర్స్ తర్వాతే ప్రమోషన్ అనేది వస్తుంది. 8 ఇయర్స్ కంటే ముందు ఎవరికి కూడా ప్రమోషన్స్ రావట్లేదు. 8 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ అలా పడుతుంది. కాబట్టి ప్రమోషన్ సంబంధించి అదనమాట. ఇక వీరి యొక్క డ్యూటీస్ కాక చూసుకుంటే 24/7 అనమాట. 24 గంటలు, వారానికి 24 గంటలు డ్యూటీలోనే ఉంటారు. ఒక్కోసారి ఫ్రీ టైం వచ్చినప్పుడు కొంచెం ఫ్యామిలీతో ఉండడానికి, నైట్ టైం ఫ్యామిలీతో ఉండడానికి ఉంటుంది. కానీ ఇది షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి అంటానికి ఉంటుంది. ఎందుకంటే స్టేషన్కి ఒక ఎస్ఐ మాత్రం ఉంటాడు. కాబట్టి కన్ఫామ్గా 24 గంటలు అవైలబుల్గా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కానీ, అదేవిధంగా శాంతి భద్రతలో, అదేవిధంగా ఉద్యమాలు జరిగేటప్పుడు కానీ, శాంతి ర్యాలీలు జరిగేటప్పుడు, సమ్మెలు జరిగేటప్పుడు, క్రైమ్కి సంబంధించినటువంటి డ్యూటీస్, సిబ్బందికి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించి కానీ డ్యూటీలు కేటాయించడం. ఎందుకంటే ఎస్హెచ్ఓగా ఉంటారు వీళ్ళు. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉంటారు. మొత్తం అంతా కూడా ఈయన పేరు మీద నడుస్తుంది. కాబట్టి ఒక మండలానికి అధికారిగా ఉంటాడు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ కానీ, క్రైమ్కి సంబంధించిన డ్యూటీస్ కానీ, మహిళలకు సంబంధించిన డ్యూటీలు కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన డ్యూటీస్ కానీ, సైబర్ క్రైమ్కి సంబంధించిన కానీ, గంజాయికి సంబంధించిన కానీ, కొట్లాట్లకు, రేపులు, మర్డర్లు, ఇవన్నీ మొత్తం పొలిటికల్కి సంబంధించిన బందోబస్తులు, విఐపి డ్యూటీలు ఇవన్నీ కూడా ఈ సివిల్ ఎస్ఐ గారు చేయవలసి ఉంటుందండి. సివిల్ ఎస్ఐ గారు చేయవలసి ఉంటుంది. ఎక్కువ వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట. వర్క్ ప్రెజర్ ఉంటుంది. అదేవిధంగా పవర్ ఉంటుందండి. పవర్ ఉండేటువంటి ఏకైక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సివిల్ ఎస్ఐ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ అనమాట. ప్రజలకు నేరుగా ప్రత్యక్షంగా ఉండి ఏదైనా చేయాలి అని అనుకుంటే వీరు చేయొచ్చు అనమాట. మిగిలిన కానిస్టేబుల్ మనం కనీసం బండి ఆపిన బండిని విడిపించలేం. కాబట్టి వీరి చేతుల్లో ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. రెస్ట్ కొంచెం తక్కువ ఉంటుందండి. రెస్ట్ వర్క్ ప్రెజర్ ఉంటుంది. కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి. పై ఆఫీసర్స్ యొక్క ఒత్తిడి అది ఉంటుంది. కానీ డ్యూటీ అయితే మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళకి అయితే మొత్తం మీద ఈ డ్యూటీ ఇది నేను హ్యాండిల్ చేస్తాను, ఇది నా డ్రీము ఖచ్చితంగా అనే వాళ్ళకి ఈ జాబ్ చాలా ఫెంటాస్టిక్ వండర్ఫుల్ జాబ్ అనమాట. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలతో ఉంటాము. మంచిగా యూనిఫామ్ వేసుకొని రెడ్ విజిల్ కార్డు ఉంటుంది. ఇక్కడ చూసారు లేదా, రెడ్ విజిల్ కార్డు, డబల్ స్టార్, 2 స్టార్స్ ఉంటాయి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చాలా ఆనెస్ట్గా ఉంటుంది. సొసైటీలో మంచి గౌరవ ప్రఖ్యాతులు కలిగినటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది
సివిల్ ఎస్ఐ అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇది సివిల్ ఎస్ఐకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మొత్తం ఈ ఎస్ఐ చేసేటువంటి సెలక్షన్ కాడ నుంచి, క్వాలిఫికేషన్ కాడ నుంచి, హైట్ కాడ నుంచి, ఏజ్ లిమిట్ కాడ నుంచి మీకు అదేవిధంగా ప్రిలిమ్స్ కాడ నుంచి అన్నీ కూడా చెప్పడం జరిగింది. గ్రౌండ్ క్వాలిఫై అయితే సరిపోద్దని చెప్పేసి అన్నాను. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయితే సరిపోద్దని చెప్పేసి అన్నాను. ఇక ఫస్ట్ పేపర్ మెయిన్ ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ క్వాలిఫై అవ్వాలి. థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ మీద మాత్రమే ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది. అందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. 270, 280 లేదా 300 అలా తెచ్చుకుంటే ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కటాపులు ఎవరో చెప్పలేరు. కటాపులు పేపర్ ఆ రోజు పేపర్ టఫ్గా ఇస్తే కటాపులు తగ్గుతాయి. కొంచెం ఈజీగా ఉంటే అందరూ అటెంప్ట్ చేస్తారు కాబట్టి కటాపులు అనేవి పెరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈనాటి వీడియోకి సంబంధించి సివిల్ ఎస్ఐకి సంబంధించి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఓకేనా?